డాక్టర్, మా బేబీకి ఇప్పుడే పాలిచ్చాం కానీ ఇంకా ఏడుస్తుంది. బేబీకి అసలు ఎంత తరచుగా పాలివ్వాలి? డిమాండ్ ఫీడింగ్ అంటే ఏంటి? అని చాలామంది పేరెంట్స్ అడుగుతున్నారు. ఈ వీడియోలో వాటి గురించి తెలుసుకుందాం. తల్లిపాలు ఎంత తరచుగా ఇవ్వాలి? ఫస్ట్ కొన్ని వారాల పాటు టైం చూసి పాలివ్వడం కన్నా డిమాండ్ ఫీడింగ్ పాటించడం మంచిది. అంటే బేబీకి ఆకలి సంకేతాలు చూసి పాలివ్వాలి. ఇవి సాధారణంగా 1:30 గంట నుంచి 3 గంటలకు ఒకసారి వస్తాయి. తరచు గనక పాలిస్తే తల్లిపాలనేవి బాగా తయారవుతాయి. బేబీకి తల్లిపాలు తొందరగా అరుగుతాయి కాబట్టి త్వరగా ఆకలేస్తుంది. మరి ఆకలి సంకేతాలు ఫీడింగ్ కూస్‌ని ఎలా గుర్తించాలి? ఈ ఫీడింగ్ కూస్ 3 రకాలుగా ఉంటాయి. ఎర్లీ సైన్స్ ప్రారంభ సంకేతాలు. బేబీ ఫస్ట్ పెదవులు, నాలుక కదపడం, చప్పరించడం వంటివి చేస్తుంది. దాని తర్వాత మనం గనక గమనించకపోతే యాక్టివ్ సైన్స్ అనేవి వస్తాయి. చేతిని నోట్లో పెట్టుకోవడం, తల తిప్పుతూ పాలు కోసం వెతకడం, కాస్త ఇరిటేట్‌గా ఫీల్ అవుతుంది బేబీ. ఇక చివరగా లేట్ సైన్స్ బాగా ఏడవడం. ఇక్కడ బేబీ పాలు తాగకపోవచ్చు. ఎందుకంటే మన మీద కోపంతోటి. మెయిన్ పాయింట్ ఏంటంటే ఏడవక ముందే పాలివ్వాలి. బేబీ ఏజ్ పెరిగే కొద్దీ పాలిచ్చే సార్లనేవి తగ్గవచ్చు. ఇది ఒక షెడ్యూల్‌గా మారొచ్చు. కొంతమంది బేబీస్ 3 గంటలకు ఒకసారి తాగొచ్చు. మరికొంతమంది 2, 3 గంటలకు ఒకసారి తాగుతారు. మెయిన్ పాయింట్ ఏంటంటే బేబీకి 3 అవర్స్ దాటాక కూడా పాలు పట్టించకుండా ఉండకండి. ఒకవేళ పడుకొనున్నా లేపి పట్టించాలి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థాంక్ యూ.